లోక్సభ ఎన్నికలకు సంబంధించి లేకపోతే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మోగుతున్న ఈ తరుణంలో ఎప్పుడో కవిత గారిని అరెస్ట్ చేస్తారు అని అనుకున్న టైంలో ఆల్ ఆఫ్ ఏ సడన్ నిన్న అరెస్ట్ జరిగింది. దీనికి సంబంధించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరేం చెప్తారు సూటిగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే 10 ఏళ్ల కాలంలో పేరు ఏదైనా కూడా టార్గెట్ విపక్షం. వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెక్షన్లు ఏవైనా కూడా ప్రతిపక్షాలను లేకుండా చేయాలని టార్గెట్గా చేసుకున్నారు. మోడీ, బీజేపీ, ఈడీ కలిసి ఆడుతున్న నాటకాల్లో ప్రతిపక్షాలు కొట్టుమిట్ట ఆడుకుంటున్నాయి. ఏమవుతున్నాయంటే ఈ స్వతంత్ర భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థలను వాళ్ళ జేబు సంస్థల్లాగా వాడుకొని ప్రతిపక్ష నాయకులను టార్గెట్ చేస్తూ ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయాలని, వాళ్లకు ఎవరైతే ఎదిరిస్తారో వాళ్ళ విధానాలను ఎవరైతే నచ్చరో వాళ్ళ విధానాల మీద ఎవరైతే పోరాటం చేస్తారో అలాంటి వాళ్ళను ఉండనియొద్దు, దెబ్బతీయాలే, రాజకీయంగా మానసికంగా దెబ్బతీయాలనే కుట్రలు చేస్తూ ఈ కుట్రలో భాగంగానే రైట్. పావని గారు, మీరు ఒక మాట పదే పదే స్ట్రెస్ చేస్తున్నారు కాబట్టి నేను అక్కడ ఆగాను. ప్రతిపక్షం లేకుండా అధికారంలో ఉన్న పార్టీలు చూస్తున్నాయి అని. మరి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ గారు చాలా పనులు చేస్తున్నారు అంటూ కూడా కొన్ని పార్టీలు విమర్శించిన సంగతి మనం చూస్తూ ఉన్నాం. సో అదే దాన్ని ఇప్పుడు ఫాలో అవుతున్నాయని అనుకోవాలా? మీరేం చెప్తారు? ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిండు, సాధించిండు, తెలంగాణను తీసుకొచ్చిండు. ఆయన అభివృద్ధిని, ఆయన పాలనను నచ్చిన నాయకులందరినీ ఆయన పార్టీలో చేర్పించుకున్నాడు. అది వాస్తవమే. ప్రతిపక్షం లేకుండా చేయాలని ఎప్పుడూ చూడలేదు. ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళను హరాస్ చేసిందైతే తెలంగాణ రాష్ట్రంలో లేదు. యూట్యూబ్ గొట్టాలు కొంతమంది చిల్లర వ్యాఖ్యలు చేసినా కూడా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. ఒక టైంలో ఒక అధికారంలో ఉన్న పార్టీ లేకపోతే రాజకీయ నాయకులు బలవంతంగా పనిచేయాలంటే సరైన ప్రతిపక్షం, అలానే బలమైన ప్రతిపక్షం ఉండాలి. ఉన్నప్పుడే ప్రజాస్వామ్యంలో అధికారం అందరికీ చేరువవుతుందని ఒక టైంలో ఉండేది. బట్ ఇప్పుడున్న అధికార పార్టీలది ఏ అధికార పార్టీ అయినా సరే ఏ ప్రతిపక్షం ఉండద్దు, ఏకధాటిగా మేమే పరిపాలించేయాలి, మా మాటే అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, లేకపోతే ఎక్కడైనా నెగ్గాలి అనే రీతితో ప్రభుత్వాలు పనిచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాదంటారా? 9.5 ఏళ్లల్లో బాపు కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ఎన్నడూ కూడా ఎట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేయలేదు. అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తాం, ప్రశ్నిస్తే వాళ్ళు పెట్టిన డెడ్ లైన్లకు ఇస్తలేరని అడిగితే మైకులు కట్ చేసిండ్రు. ఇంతవరకు మైకులు కట్ చేసిన సంస్కృతి ప్రతిపక్షాలకు ఏదీ లేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హరీష్ అన్న మాట్లాడుతుంటే మైకులు కట్ చేసి సమయం ఇవ్వకుండా వాళ్ళని హరాస్ చేసిర్రు. ప్రతిపక్షం ఉండకూడదు అని కేసీఆర్ గారు ఎప్పుడు చూడలే. బలమైన ప్రతిపక్షం ఉండాలనుకున్నాడు. బలమైన నాయకులతోటే, సమవుజ్జి నాయకులతోటే ఆయన పోటీ పడ్డాడు. కానీ ఏందయ్యా అంటే ఇది కలికాలం కాబట్టి నిజం గడప దాటే ముందు అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా నిజాన్ని మేము చెప్పలేకపోయినాం జనాలకు. అబద్ధం ఊరంతా తిరిగింది. ఏందయ్యా అంటే కేసీఆర్ గారు లక్షల కోట్ల అవినీతి చేసిండు, కేసీఆర్ గారు కాళేశ్వరం కట్టిండు, చుక్కా నీరు ఇయ్యలేదు, కేసీఆర్ గారు ఇవి వేసిండ్రు అవి వేసిండ్రు అని తప్పుడు ప్రచారాలు చేసిండ్రు. ఆ తప్పుడు ప్రచారాలతోటి, ఫేక్ వాగ్దానాలతోటి, ఫేక్ స్టంట్లతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. రైట్. ముఖ్యంగా కవిత గారి అరెస్ట్కి సంబంధించి కొన్ని కుట్రలు లేకపోతే కొన్ని శక్తులు చాలా బలంగా పనిచేస్తున్నాయని వింటున్నాం. వాటి గురించి డిస్కస్ చేద్దాం. అసలు కవిత గారి అరెస్ట్కి సంబంధించి మ్యామ్ లలిత గారు మీరు చెప్పండి. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అంటూ కేటీఆర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. అలానే ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేశారు అంటూ కూడా చెప్పడం జరిగింది. అసలు లీగల్ ఇష్యూస్ ఏంటి, ఏం చెప్తారు మీరు యాజ్ ఏ లాయర్గా? యాక్చువల్గా ఈ ట్రాన్సిట్ వారెంట్ ఏదైతే ఉందో అది లేదు అని కేటీఆర్ గారు ఏదైతే చెప్పారో 100% కరెక్ట్. అసలు ట్రాన్సిట్ వారెంట్ అంటే ఏంటి, ఎప్పుడు అది అమలు చేస్తారు? అది ట్రాన్సిట్ వారెంట్ అంటే ఒకవేళ ఇప్పుడు ఢిల్లీలో కేసు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది, సో వేరే స్టేట్లో అనుమానితులు కానీ నిందితులు కానీ ఒకవేళ వేరే స్టేట్లో ఉంటే వాళ్ళని ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లాలంటే వాళ్ళు ట్రాన్సిట్ వారెంట్ అక్కడ నుంచి తీసుకొని రావాలి. తీసుకొచ్చాక ఇక్కడ లోకల్ మెజిస్ట్రేట్ నుంచి పర్మిషన్ తీసుకొని మళ్ళీ తినని అరెస్ట్ చేసి లోకల్ మెజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్లి విత్ డ్యూ పర్మిషన్ వాళ్ళు తీసుకొని వెళ్ళాలి. ట్రాన్సిషన్ జరుగుతుంది, ట్రాన్సిట్ అంటారు దాన్ని. ఇప్పుడు అదే సేమ్ జ్యూరిస్డిక్షన్ లో ఉంటేనేమో
అవసరం లేదు, ఓన్లీ వారెంట్ అరెస్ట్ వారెంట్ తీసుకొని వెళ్తారు. బట్ వేరే వెన్ ఇట్ కమ్స్ టు లైక్ బిట్వీన్ 2 అదర్ స్టేట్స్, సో అట్లాంటప్పుడు దే హ్యావ్ టు గెట్ ది ట్రాన్సిట్ వారెంట్. సాధారణ అంటే ఒకటే ప్రాంతంలో ఉన్నప్పుడు కనుక మనం అరెస్ట్ చేయాలనుకుంటే ట్రాన్సిట్ వారెంట్ అవసరం, జస్ట్ వారెంట్ ఉంటే సరిపోతుంది. బట్ మనం వేరే స్టేట్ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మనకి ట్రాన్సిట్ వారెంట్ వేరే స్టేట్ కి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాలి. సో అది లేకుండానే ఈడీ అధికారులు వచ్చారంటారా? లేదు, అది కదా, అది ఉందా అని అడిగారు, చూపించలేదు, వాళ్ళు ఇవ్వలేదు కదా. వాళ్ళు ఏమంటారంటే మాకు ఈడీకి అవన్నీ అవసరం లేదు అంటారు. ఎందుకు అవసరం లేదు? చట్టం అందరికీ ఒకటే, చట్టం వేరు వేరు ఎందుకు అవుతుంది? సో ఇప్పుడు చట్టాన్ని అధిగమించి బియాండ్ లా ఏమీ ఉండదు. వాళ్ళు ఓన్లీ అధికారులు, వాళ్ళందరూ కూడా న్యాయస్థానం కిందనే ఉన్నారు. ఫైనల్ గా తీర్పు ఇచ్చేది, డెసిషన్ తీసుకునేది న్యాయస్థానమే కదా, అధికారులు కాదు కదా. ఈ చట్టాలు కావచ్చు లేకపోతే ఈ న్యాయాలు కావచ్చు గొప్ప వాళ్ళకి ఒకలాగా పేదవాళ్ళకి ఒకలాగా ఏమైనా ఉందా? అంటే ఎట్లా చూడాలంటారు? లేకపోతే అందరికీ సమానంగానే ఈ హక్కులు అనేవి వర్తిస్తాయా? హక్కులు, ప్రాథమిక హక్కులు కానీ, విధులు కానీ, కాన్స్టిట్యూషన్, ఎవ్రీథింగ్ అందరికీ ఒకటే. ఇప్పుడు అందరికీ పేదవాళ్ళకి వేరు, గొప్ప వాళ్ళకి వేరు అనేది లేనే లేదు. అందరికీ సేమ్ లా అండ్ ఆర్డర్ అదే ఫాలో చేయాలి. సో ఏదైతే ఉందో ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ డిఫరెంట్ స్కామ్స్లో ఉన్న వాళ్ళు ఆల్రెడీ కంట్రీ వదిలిపెట్టే వెళ్ళిపోయారు వాళ్ళు. సో వాళ్ళకి ఇలాంటి సిచ్యుయేషన్ వాళ్ళకి వర్తించలేదు, వాళ్ళని ఈడీ అరెస్ట్ చేయలేదు, వాళ్ళని కస్టడీలోకి తీసుకోలేదు, వాళ్ళని రిమాండ్ చేయలేదు. వేరాజ్ ఇక్కడ వచ్చేసరికి స్పెసిఫికల్లీ తెలంగాణకు వచ్చేసరికి ఒక మహిళని వితౌట్ ఎనీ ట్రాన్సిట్ వారెంట్ వాళ్ళు వచ్చి అంటే ఎంత పక్కడబందీ ప్లాన్గా అంటే లోపల ఎంటర్ అయినప్పుడు సెర్చ్ అన్నారు, ఓన్లీ మేము సోదాలు చేస్తున్నామన్నారు. సో వాళ్ళు సోదాలు చేసుకోవచ్చు, విచారణ చేసుకోవచ్చు. సాధారణంగా ఇంతకు ముందు కూడా మనము కవిత గారు మేము మీ దగ్గరకు వచ్చి మాట్లాడలేము, ఆన్సర్ చేయలేము అన్నప్పుడు ఇంట్లోనే విచారించడం మనం చూస్తున్నాము. సో అక్కడ మీడియా అంతా కూడా బలంగా మోహరించినప్పటికీ అరెస్ట్ చేస్తారని మాత్రం పెద్దగా ఊహించలేదు. అంటే చెప్పలేదు కదా వాళ్ళు, అంత చెప్పకుండా అంత సప్రెస్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వాళ్ళు ఓపెన్గా ఉండొచ్చు కదా, బికాజ్ ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది. వాళ్ళు ఏదైతే అన్నిసార్లు కవిత గారిని ఢిల్లీకి పిలిచారు, విచారణ కోసం పిలుస్తున్నారు, 8 hours కూర్చోబెట్టేశారు. ఆఫ్టర్ సన్సెట్ ఆల్సో దే హ్యావ్ డన్ దట్. సో వాళ్ళు ఎలాంటి యాక్ట్స్ అయితే చేస్తున్నారో అప్పుడు కూడా వాళ్ళు చట్టాన్ని పరిగణలోకి తీసుకోలేదు. అది వర్తిస్తుంది వాళ్ళకి, వాళ్ళు అలా చేయడానికే లేదు. సో అప్పుడు చేసినప్పుడు మనం ఇమీడియట్గా సుప్రీంకోర్టుకి అప్రోచ్ అయ్యాం. నిన్న జరిగిన అరెస్ట్లో కూడా ఈ టాపిక్ అంటే ఈ పాయింట్ కూడా రేస్ చేస్తున్నారు. అంటే ఆఫ్టర్ 6 తర్వాత మహిళను ముఖ్యంగా అరెస్ట్ చేయకూడదు అండ్ కావాలనే నిన్న ఫ్రైడే కాబట్టి ఫ్రైడే ఈవినింగ్ అరెస్ట్ చేసినట్లయితే సాటర్డే సండే మనం బెయిల్ తెచ్చుకోవడం కష్టమవుతుంది కాబట్టి ఒక ప్రీ ప్లాన్డ్గానే ఇదంతా చేశారు అని చేయొచ్చా మరి? అంటే వాళ్ళు చేశారు కదా. సో ఏదైతే యూజువలీ ఇప్పుడు ఒకవేళ మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉండకుండా సో వాళ్ళు ఒకవేళ ఇప్పుడు అండర్టేకింగ్ ఇచ్చారు, అలాంటి అండర్టేకింగ్ ఏమీ లేకుండా కోర్టులో ఏం లేకుండా వాళ్ళు వచ్చారు, ఓకే అరెస్ట్ చేయాలనుకున్నారు, చేసుకోవచ్చు. కానీ మళ్ళీ ఆఫ్టర్ సన్సెట్ బిఫోర్ సన్ రైజ్ దే ఆర్ నాట్ సపోజ్ టు డూ దట్. అంటే ఒకవేళ చేయాలనుకుంటే అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్, అంటే ఆమె అబ్స్కాండ్ అయిపోతుంది కంట్రీ నుంచి ఆర్ ఇంకేమన్నా అయిపోతుంది, తనని అరెస్ట్ చేయకపోతే ఇమీడియట్గా ఏదైనా డేంజర్ ఉంది వేరే వాళ్ళ లైఫ్స్కి కానీ సొసైటీకి కానీ, అట్లాంటిది ఏదైనా డేంజర్ యాక్ట్ అవ్వబోతుంది, అట్లాంటి సిచ్యుయేషన్లో దే కెన్ లైక్ చేయొచ్చు. కానీ అలాంటి సిచ్యుయేషన్ ఏం అరైజ్ అయిందని 1 year నుంచి మంచి చక్కగా కోఆపరేట్ చేస్తున్నారు, విచారణకి వెళ్తున్నారు, వాళ్ళు అడిగిన సమాచారం అంతా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత నిన్నటికి నిన్న పోనీ 145కి ఎంటర్ అయ్యారు. అప్పుడే చెప్పొచ్చు కదా మేము అరెస్ట్ చేయబోతున్నామంటే మాకు టైం ఉండే. యాంటిసిపేటరీ బెయిల్ ఆల్రెడీ కేజ్రీవాల్ గారికి నిన్న వచ్చింది, వస్తే మేము కూడా మూవ్ చేసేవాళ్ళం కదా, మాకు కూడా గ్రాంట్ అయిపోయేది. అంటే వాళ్ళ కంప్లీట్ ఆలోచన ఏంటంటే చెప్పొద్దు, ఆఫ్టర్ 6 తర్వాత 520కి అరెస్ట్ చేసామని డిక్లేర్ చేస్తున్నారు. అది రిలీజ్ చేసింది ఆఫ్టర్ 6 తర్వాత వాళ్ళు చెప్పేది. సో 520ది లెటర్ చూపిస్తున్నారంటే అవన్నీ వాళ్ళు రాసుకొని వచ్చారు ఆల్రెడీ. సో కావాలనే ప్రీ ప్లాన్డ్గా జరిగిందని చెప్తున్నారు, రైట్? ఆఫ్ కోర్స్.